గోధుమ పిండితో బొబ్బట్లు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా, హెల్త్‌కి చాలా మంచిదండి. దీనికోసము ముందుగా ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లో వేసుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని 2 గంటల తర్వాత నానిన తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్‌లో ఒక కప్పున్నర వరకు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచగా చేతికి అతుక్కునేలాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాననివ్వాలి. ఒక 2 గంటల పాటు నాననివ్వాలండి పిండి కూడా. ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయింది కదండీ! దీంట్లో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. బాగా గట్టిగా అయిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా పూర్ణాల్లాగా చేసుకొని కొన్నిటిని చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలా చపాతీ ముద్దని కొద్దిగా చేసుకుంటూ ఆయిల్‌తో చపాతీలాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా బొబ్బట్లాగా ఒత్తేసుకొని 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ గోధుమ పిండి బొబ్బట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.